గ్రామ స్థాయిలో ప్రజలతో ముఖాముఖి చర్చించి వారి సమస్యలను సత్వరం పరిష్కరించేందుకే పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. చేమకుర్తి మండలం చండ్రపాడులో పల్లె నిద్ర కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమార్తో కలిసి కలెక్టర్ గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను విని వాటి పరిష్కారానికి అప్పటికప్పుడే అధికారులను ఆదేశించారు. గ్రామ అభివృద్ధిలో ప్రత్యేకంగా పారిశుద్ధ నిర్వహణలో ప్రజలు కూడా తమ వంతు బాధ్యత నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. బహిరంగ మల విసర్జన సరికాదన్నారు. పొదుపు సంఘాల మహిళలతో మాట్లాడి గ్రూప్ రుణాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నెలకొన్న నీటి సమస్య, రోడ్లు, విద్యుత్ తదితర సమస్యలను ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామస్తులు తెలిపిన సమస్యల పరిష్కారానికి తక్షణమే దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. చండ్రపాడు గ్రామానికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికార యంత్రాంగం రావడంపై ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక సంబంధమైనవి కాని సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇళ్ల స్థలాలు, శ్మశాన సమస్యను పరిష్కరించాలన్నారు. అవసరం మేరకు స్కూల్, అంగన్వాడీల్లో నిర్మాణ పనులు, గుడిపాడుకు రోడ్డు తదితర సదుపాయాలను కూడా త్వరగా చేపట్టేలా చూడాలన్నారు. గ్రామంలో రీసర్వే కార్యక్రమం జరుగుతుందని జేసీ కల్పనా కుమార్ తెలిపారు. అర్హులైన రైతులు వినియోగించుకోవాలని కోరారు. రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. సీతారామస్వామి ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జడ్పీసీఈఓ చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు ఈ పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా ఏమైనా గ్రామస్తులు మన సమస్యలు చెప్పొచ్చు వచ్చి మీ అతిరైన బాధ్యతలు కూడా మేము తీసుకొని గౌరవ కలెక్టర్ గారికి సమర్పిస్తాము. ఇందా చెప్పిందా కూడా నేను చెప్పిన విధంగా ఫాలో కావాల్సిన కోరుకుంటూ మన రావట్లేదు సార్. కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ కలెక్టర్ గారికి, అలాగే అందరూ హెచ్ఓడికి ఇక్కడ వచ్చే బైక్ పంపించడం జరుగుతుంది. మీరు అక్కడే కూర్చొని మీ సమస్య మీరు చెప్పొచ్చు, దాన్ని నోట్ చేసుకోవడం. కావాల్సిందే సార్. అదే షార్టేజ్ ఉందండి. స్టాఫ్ రిక్రూట్మెంట్ కి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక 3-4 అక్కడి నుంచి మాకు కొంచెం పొలాలు కలడానికి రోడ్డు కొంచెం ఇబ్బంది కదా. రోడ్డు కూడా అందరికీ నమస్కారం. ఈరోజు చండ్రపాడులో పల్లె నిద్ర కార్యక్రమం జరుపుకున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల యొక్క సమస్యల్ని వాళ్ళతో పాటు ఉండి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునేటువంటి కార్యక్రమం ఇది. మీ అందరికీ తెలుసు, ప్రజా సమస్యల మీద ప్రభుత్వం ఎంత కృషి చేస్తుందనేది. ప్రతి సోమవారం నాడు కూడా మన ప్రజల దగ్గర నుంచి సమస్యలను మనం సేకరిస్తున్నాము, వాటి పరిష్కారం చూపిస్తున్నాము. అదేవిధంగా ఆఫీసర్స్ అందరూ కూడా అవైలబుల్ ఉంటున్నారు. ఆఫీసర్స్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు సమస్యలు చూపిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని సమస్యలు ప్రజల దగ్గర ఉంటున్నాయి. ప్రజలు అసలు కొన్నిసార్లు ఆఫీస్కి రాకపోవచ్చు. అసలు యాక్చువల్గా విలేజ్లో ఏ సమస్యలు ఉన్నాయి, ఏమున్నాయి అనేది స్వయంగా వెళ్ళి తెలుసుకోమని చెప్పేసి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు గౌరవ ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు, మా జేసీ గారు కల్పనా కుమారి గారు, ఇతర ఆఫీసర్స్ మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి వచ్చారు. ప్రజలతో కూడా ఇప్పుడు మాట్లాడటం జరిగింది. చాలా చక్కగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పారు. దానికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా చెప్పారు, ఎలా చేసుకుంటే బాగుంటుందనేది. అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఉన్న సమస్యలన్నింటిలో కూడా నాన్ ఫైనాన్షియల్ అయితే ఇమీడియట్గా చేస్తాము. కొన్ని పెన్షన్స్ అడిగారు. ఇప్పుడు కొత్తగా పెన్షన్ శాంక్షన్ అవుతాయి, దాంట్లో వాళ్ళకి వర్క్ చేయడం జరుగుతుంది. కొన్ని డ్రైనేజెస్ అడిగారు, వాటి కోసం కూడా శాంక్షన్కి పంపిస్తాము. దానికి సంబంధించి కూడా శాంక్షన్ రాగానే చేయడం జరుగుతుంది. ఇంకా ఈ జలహారతి, జలధార అనేది ఒక కార్యక్రమం జరుగుతుంది. అందులోని భాగంగా ఈరోజు చెరువులకు సంబంధించి ఏదైతే చెప్పారో అవన్నీ కూడా టేకప్ చేయడం జరుగుతుంది.
ఈరోజు రాత్రి ఇక్కడ ఉంటాము, తర్వాత మార్నింగ్ కూడా వెళ్ళి అక్కడ ఉన్న ప్లేసెస్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఏంటంటే ప్రజల దగ్గరికి జిల్లా యంత్రాంగం అంతా వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని ఒకే ఒక అభిప్రాయంతో ఈ పల్లె నిద్ర చేసుకున్నాము. మా జిల్లాలో ఇది 3వసారి. మొదటి వారంలో మేము దర్శి వెళ్ళాము, రెండో వారంలో మధ్యపాడు వెళ్ళాము, ఇది 3వది చెమకుర్తి మండలం వచ్చాము. ఇలాగా మొత్తం టోటల్గా అన్ని మండలాల్లో కూడా పల్లె నిద్ర అనేది జరుగుతుంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటాము, వాటి పరిష్కారం చూపిస్తాము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. సో ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా ప్రభుత్వంతో సహకరించాలని చెప్పేసి ఈ పారిశుద్ధ్యం సంబంధించినటువంటి విషయంలో ఈ గ్రామంలో అందరూ కూడా సహకరించాలని కోరాము, వాళ్ళు కూడా అంగీకరించారని నమ్ముతున్నాము. సో ఈ రకంగానే ప్రజలు అధికారులు కలిసి ముందుకు పోతామని సందర్భంగా తెలియజేసుకున్నాం. ఈరోజు చంద్రపాడు గ్రామం చెమకుర్తి మండలం సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో కలెక్టర్ గారు, జేసీ గారు, ఇతర అధికారులు, జిల్లా అధికారులు అందరూ ఈ గ్రామానికి వచ్చి ఈ చెమకుర్తి మండలంలో ఒక్కొక్క గ్రామానికి ఒక అధికారి వెళ్ళి లోకల్ సమస్యలు తెలుసుకొని దాని పరిష్కారాల మార్గాలు ఎత్తుక్కుంటా ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ కేటగిరీ కింద డిస్ట్రిబ్యూట్ చేసి ప్రజలకి వాళ్ళ సమస్య ఎలాగ తీర్చుకోవాలా అనే ఉద్దేశంతో ఈరోజు ఒక కలెక్టర్ గారు ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రాం పెట్టారు. ప్రజల్లో కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, నేను చూస్తూ ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నారు. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ప్రజల వరకు మనం వెళ్ళి ప్రజల వద్ద పాలన, పీపుల్స్ పార్టిసిపేషన్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇదే అని వచ్చి వాళ్ళు అనేక సమస్యలు చెప్పారు. చాలా వరకు ఏంటిదంటే కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, అవి దృష్టి తెచ్చి అది ఇమ్మీడియట్గా చేసేస్తారు. కొన్ని ఫైనాన్షియల్గా ఉన్నాయి కూడా దాన్ని ఎలాగ చేయాలనేది కూడా కొద్దిగా లేట్ అయినా కానీ ఖచ్చితంగా చేసి పెడతారు. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి మండలాల్లో చేస్తే ఏమవుతుందంటే జనాలకి కూడా గవర్నమెంట్ మీద అధికారులు కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు, ప్రోయాక్టివ్గా ఉన్నారు, మా సమస్యలు తీరుస్తారనే మంచి ఉద్దేశము వాళ్ళకు కలుగుతుంది. ఇది చాలా ఎక్సలెంట్ ప్రోగ్రాము. ఇక్కడ ప్రజలు కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉండి ఇక్కడ సమస్యలు చెప్పటమే కాకుండా కలెక్టర్ గారు మా దృష్టికి తీసుకుని వచ్చారు. ఏంటిదంటే ఒక 7-10 రోజుల్లో యాక్షన్ టేకెన్ రిపోర్ట్ వీళ్ళు తెచ్చిన సమస్యలకి ఏం చర్య తీసుకుంటామని కూడా చెప్తున్నా. ఇది ఒక మంచి సిస్టము, మంచి అడ్మినిస్ట్రేషన్. కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఇతర అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమము ప్రతి మండలంలో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.